హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మిక్స్తో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మిక్స్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో 1 కప్పు మిల్క్ని యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. దీనిలో 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకొని పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీనిలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్చర్ని యాడ్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన దాన్ని ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని లిడ్తో కవర్ చేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే చూసినట్లయితే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ ఐస్ క్రీమ్ని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. దీని టెక్స్చర్ కొద్దిగా స్మూత్గా రావాలని నేను మిక్సీలో వేసుకుని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత టెక్స్చర్ చాలా స్మూత్గా వచ్చింది. దీన్ని మరొక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తాన్ని ఈవెన్గా సెట్ చేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా చెర్రీస్ వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత సిల్వర్ ఫాయిల్తో దీన్ని కవర్ చేసుకొని క్యాప్ పెట్టుకొని ఫుల్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత రోజు దీన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి సిల్వర్ ఫాయిల్ని రిమూవ్ చేయండి. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. సాఫ్ట్ టెక్స్చర్ కూడా వచ్చింది. దీన్ని స్కూప్తో తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోండి. చూసారు కదా, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసామో దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వీట్ మిర్చిలో వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.